వెంకటరామన్నాడా అప్పిస్తున్నాను కదా అని వందల రూపాయల ముందు తాగేశాడమ్మా. ఇప్పుడు డబ్బు ఇస్తే తప్పించి తిరుగుతున్నాడు. ఉంటే పిడమ్మా. ఏమండి, మీకోసం సుబ్బారావు గారు వచ్చారు, ఒకసారి బయటికి రండి. హలో సుబ్బారావు, ఎంతసేపు అయినా వచ్చి? ఏంటి లక్ష్మి, అంత పెద్ద మనిషి మన ఇంటికి వస్తే బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నావు, లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కదా. నీ మర్యాద ఎవరికి కావాలయ్యా? నీకు మందుకు డబ్బులు కావాల్సి వస్తే నేను బాత్రూమ్ లో ఉన్నా అక్కడికి వచ్చి తీసుకుంటావా? ఇప్పుడు తీర్చాల్సి వస్తుందని తప్పించి తిరుగుతావా? నేను ఎక్కడ తప్పించి తిరుగుతున్నానయ్యా, నువ్వు వచ్చినప్పుడు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళా. నువ్వెక్కడికి వెళ్ళావో నాకు అనవసరం. నా డబ్బులు నాకు కావాలి, ఇప్పుడు ఇచ్చే. నాకు వచ్చిన డబ్బులు కావాలి, మీ బాకీ తీసుకోవడానికి. కానీ దొరకడం లేదే. అబ్బా నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా డబ్బులు నాకు ఇచ్చే వరకు కలిసి కదలను అంతే. చూడండి సుబ్బారావు గారు, ఆయన అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేరని తెలుసు. మీరు ఇంటి చుట్టూ తిరగవలసి వస్తుందని మీకు తెలుసు. అలాంటప్పుడు అప్పు ఇవ్వడం తప్పు కదా. తప్పేనమ్మా, ఏం చేస్తావు కర్మ. సరే, మీకెంత డబ్బులు ఇవ్వాలి? 500. వారం రోజులు మా అబ్బాయి చేత మీకు ఆ డబ్బులు పంపిస్తాను, కానీ ఇదే ఆఖరిసారి. సరేనమ్మా, మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. డబ్బులు రాగానే పంపించేయండి. డబ్బులుంటే నేను మాత్రం ఉంచుకుంటానా? వెంటనే ఇచ్చేస్తాను. వెళ్ళు మళ్ళీ రాకు. అదిగా లక్ష్మి, నేను ఇంట్లో నేనేం చెప్పమంటే నేను ప్రత్యేకంగా పిలిచి వాచే చిట్టిస్తావా? ఇదేనా భర్త మీద ఉన్న గౌరవం? చిచ్చి రాను ఇంట్లో నా మాట విలువ లేకుండా పోతుంది. ఇంకో క్వార్టర్ కొడితే కానీ నాకు విలువ పెరగదు. నాన్న కోపం వచ్చినట్టుందమ్మా, ఇంట్లో లేరనే చెప్పాల్సింది. ఈ రోజు ఆయన సంతోషం కోసం నేను అబద్ధం ఆడితే రేపటి నుంచి అది నాకు అలవాటుగా మారేలా చేస్తారాయన. భార్య భర్త చేసే తప్పుల్ని సరిదిద్దాలి, కానీ మరిన్ని తప్పులు చేసేలా ప్రోత్సహించకూడదు. ఒరే వేణు, వేణు, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? దివ్యకేం చెప్పాలని? టీవీకి చెప్పడం ఏంట్రా? నిన్న దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. సాయంత్రం లోపు తనని నేను ప్రేమిస్తున్నానో లేదో చెప్పమంది. నువ్వేం చెప్పాలని నిర్ణయించుకున్నావు? ప్రేమించట్లేదని. అవుతుందని చెప్తున్నావా? ఒరేయ్, అది ప్రేమించడం లేదని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా దివ్యం ప్రేమిస్తున్నావు అనమాట. అది కాదమ్మా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నాకు ప్రేమ ముఖ్యమా చెప్పు? తమ్ముడు చదువు పూర్తి కావాలి, చెల్లెలు పెళ్లి జరగాలి, అమ్మకు ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ చేర్చాలి, నాన్నకు ఆరోగ్యం బాగుండాలంటే బ్రాంతి బాటిల్ సప్లై చేయాలి. ఎన్ని సమస్యలు రా నీకు కదా. లేకపోతే ఏమిట్రా? ఇప్పుడు దివ్య ప్రేమ కాదంటే నీ సమస్యలన్నీ తీరాక మళ్ళీ దివ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా నీకు చెప్పు? చూడు వేణు, అర్థం చేసుకునే ఆడపిల్ల భార్యగా దొరకడం మగవాడి అదృష్టం. పెళ్ళే ఇన్నేళ్ళైనా మీ నాన్న నాకు అర్థం కారు, నన్ను ఆయన అర్థం చేసుకోలేరు. అందుకే నీకు ఇన్ని సమస్యలు వచ్చాయి.